ఒక్కసారి నేను చెప్పే ఈ కథను వినండి. నువ్వు ఒక రేస్కి ప్రిపేర్ అవుతున్నావు అనుకో, ఆ రేస్ని ఎలాగైనా గెలవాలని 1 కాదు 2 కాదు 3 సంవత్సరాల నుంచి కష్టపడ్డావు. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు అదే ఇంటెన్సిటీ, అదే ఎనర్జీ. నీ మైండ్లో ఉండేది ఆ గోల్ మాత్రమే. ఎట్లయినా నేను అది దాటాలి అని చెప్పి రాత్రి పగళ్ళు కష్టపడ్డావు. ఎట్టకేలకు ఆ ఫైనల్ డే రానే వచ్చింది. ఫుల్ ప్రిపేర్డ్గా ఉన్నావు. రేస్కి లైన్ దగ్గర నిలబడ్డావు. జస్ట్ ఆ రేస్ స్టార్ట్ అయ్యే ముందు నీకు దూరంగా ఒక వ్యక్తి కనబడ్డాడు. జస్ట్ ఫినిష్ లైన్కి 10 మీటర్స్ ముందు నిలబడి ఉన్నాడు. స్టార్ట్ చేస్తే పరిగెడదామని. ఎలా ఫీల్ అవుతావు? ఇది ఎక్కడో జరుగుతున్న కథ కాదు. ఇండియాలో 2024లో ప్రతి యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, కొంతమంది 8 సంవత్సరాలు కూడా కష్టపడి రాసే ఎగ్జామ్ ఇది. తల్లిదండ్రులు కళ నెరవేర్చడానికి, దేశానికి ఏదైనా చేయడానికి 18 గంటల నుంచి 20 గంటల వరకు రోజు కష్టపడి చదువుతారు. ఇవాళ ఒక్క వ్యక్తి చేసిన ఒక్క తప్పు వల్ల కొన్ని లక్షల మంది డిస్హార్టన్ అయ్యారు. టుడే విల్ బి డిస్కసింగ్ ద పూజా ఖేడ్కర్ స్టోరీ. అండ్ ఫైనల్లీ ఇష్యూ మీద నా ఒపీనియన్ ఏంటో కూడా చెప్తా. Fraud Pooja Khedkar is incommunicado as controversial IAS trainee Pooja Khedkar may lose her IAS seat. Fraud IAS officer Pooja Khedkar. Maharashtra government has ordered trainee IAS officer Pooja Khedkar to return to the Lal Bahadur Shastri National Academy of Administration in Mussoorie. పూజా ఖేడ్కర్ 2022 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. సిస్టంలో ఉండే 2 లూప్ హోల్స్ వాడి ఎగ్జామ్ని క్లియర్ చేసింది. తన ఐఏఎస్ ఎగ్జామ్ని క్లియర్ చేయడానికి యూపీఎస్సీ ఎగ్జామ్లో ఉండే 2 లూప్ హోల్స్ వాడింది. ఫస్ట్ వన్ విజువల్లీ ఇంపైర్డ్ అండ్ మెంటల్ ఇల్నెస్ కేటగిరీలో, ఇది డిసబిలిటీ కేటగిరీస్ కిందకు వస్తాయి. ఇకపోతే రెండోది రిజర్వేషన్. తన యూపీఎస్సీ ఎగ్జామ్ రాసేటప్పుడు ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ లో తన మెంబర్ అని చెప్పింది. ఇప్పుడు ఇది మీకు అర్థం కావాలంటే ఓబీసీ కేటగిరీ ఏంటి, క్రీమీ నాన్ క్రీమీ ఏంటో తెలుసుకోవాలి. ఓబీసీ కేటగిరీలో ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ 8 lakhs కన్నా తక్కువ ఉంటే మాత్రమే నాన్ క్రీమీ కేటగిరీలోకి వస్తారు. తను ఇచ్చిన మాక్ ఇంటర్వ్యూలో కూడా తనకి 0 ఇన్కమ్ అని చెప్పింది. దానికి కారణం వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ సెపరేటెడ్ అని చెప్పుకొచ్చింది. కాకపోతే తన ఫాదర్ హూస్ అ బ్యూరోక్రాట్ అండ్ పొలిటీషియన్ తన లోక్సభ ఎఫిడవిట్ సబ్మిట్ చేసినప్పుడు తన యాన్యువల్ ఇన్కమ్ 40 crores అని ఉంది అందులో. दिलीप खेडकर जिन्होंने रिटायरमेंट ली एज ए सीनियर महाराष्ट्र गवर्नमेंट ऑफिसर, उनकी कुल संपत्ति 40 करोड़ रुपए है. बताई जाती नहीं, 40 करोड़ रुपए तो ऑफिशियली है क्योंकि उन्होंने इलेक्शन लड़ा था, इलेक्शन एफिडेविट में ये अमाउंट भरा था. प्रकाश अंबेडकर की वीबीए पार्टी से इलेक्शन लड़ा था, तो ये ऑफिशियल फिगर है. అండ్ తర్వాత స్టోరీలో తన మాక్ ఇంటర్వ్యూలో చెప్పినట్టు తన మదర్ ఫాదర్ సెపరేట్ అవ్వలేదని కూడా తెలుస్తుంది. సో ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అని చెప్పింది అండ్ డిసబిలిటీ క్రైటీరియాలో ఎగ్జామ్ రాసింది. ఆబ్వియస్లీ ఇలా చేయడం వల్ల తన కట్ ఆఫ్ మార్క్ బాగా తగ్గింది. జనరల్లీ టాప్ 80 ర్యాంక్ హోల్డర్స్ కి మాత్రమే ఐఏఎస్ పోస్టింగ్ ఇస్తారు. బట్ షీ గాట్ ఎ ర్యాంకింగ్ ఆఫ్ 800+. దీని ద్వారా లోపలికి వెళ్ళారు. ఈవిడ చేసినట్టు ఒక్కలా లేదా ఈ డంకీ రూట్ ని ఎంతమంది తీసుకున్నారో మనకి ఇంకా తెలియదు, ఎంతమంది తీసుకుంటున్నారో తెలియదు. ఇది కూడా పాస్ ఆన్ అయిపోయేది. బట్ ఆవిడ రీసెంట్ గా చేసిన ఒక ఇన్ఫేమస్ ఆర్డియల్ రీసెంట్లీ లైట్ లోకి వచ్చింది. ఇప్పటికి మహారాష్ట్ర పోస్టింగ్ పడింది. 2024 జూన్ లో అసిస్టెంట్ కలెక్టర్ గా. ప్రొబేషనరీ ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఐఏఎస్ ఆఫీసర్ కాదు. అయినా ఆవిడ 4 డిమాండ్స్ పెట్టారు. ఇప్పుడు పూణే కలెక్టర్ అయిన సుహాస్ దివాసేకి మనం షేక్ అయ్యే 4 డిమాండ్స్. ఐఏఎస్ ఆఫీసర్ కాకపోయినా లాల్ బత్తి గాడి, కలెక్టరేట్ లో సెపరేట్ చేంబర్, ఒక పర్సనల్ అసిస్టెంట్ వగేరా వగేరా. ఆబ్వియస్లీ ఈ 4 డిమాండ్స్ ని ఆయన రిజెక్ట్ చేయడంతో పాటు స్టేట్ గవర్నమెంట్ కి కంప్లైంట్ కూడా చేశారు. అలా కంప్లైంట్ చేసిన తర్వాత కూడా ఆవిడ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా 500 kilometers దూరంలో ఉన్న వాష్రూమ్ డిస్ట్రిక్ట్ లో ఆవిడకి పోస్టింగ్ పడింది. కాకపోతే వెళ్ళడం ఆవిడ సుహాస్ దివాసే గారి మీద హెరాస్మెంట్ ఛార్జెస్ పెట్టారు. ఇదంతా అబ్జర్వ్ చేసిన ఒక ఆర్టీఏ యాక్టివిస్ట్ ఈవిడ డిమాండ్స్ ని బయటికి తెచ్చారు, పబ్లిక్ డొమైన్ లోకి తెచ్చారు. అదేదో సామెత ఉంటుంది కదా, ఏదో లాగితే డొంక కదిలింది అంటారు కదా, అలాగా తను ప్రీవియస్ చేసినవన్నీ కదిలొచ్చాయి. ఈ ఓబీసీ కేటగిరీ నాన్ క్రీమీ లేయర్ క్లెయిమ్ అయినా, బ్లైండ్ అండ్ మెంటల్ ఇల్నెస్ డిసబిలిటీ క్లెయిమ్ అయినా. ఇన్ఫాక్ట్ ఈ డిసబిలిటీ క్లెయిమ్స్ క్రాస్ వెరిఫై చేయడానికి ఎయిమ్స్ ఆవిడ 3 సార్లు పిలిచింది. 3 సార్లు ఆవిడ వెళ్ళలేదు. ఏదో ఒక ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ఒక సర్టిఫికేట్ తెచ్చి ఆ ఇష్యూని మూవించేశారు. కాకపోతే ఇప్పుడు ఇది బయటకు వచ్చి నేషన్ వైడ్ న్యూస్ అయింది. సంవత్సరాలు చదివే lakhs and millions ఆఫ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ హార్ట్ బ్రేక్ అయింది. మేము ఇంత కష్టపడుతుంది ఎందుకు? కొంతమంది ఇలా లూప్ హోల్స్ వాడి లోపలికి వెళ్ళిపోతుంటే నిజాయితీగా కష్టపడే మా పరిస్థితి ఏంటి? पहले भी बोला है इस विषय में मैं कोई भी कमेंट नहीं कर सकती. No, but it is related to my thing, so I cannot talk about it. That is the reason. Guns and police is looking after them, but they are absconding. No, that's what I'm telling you. Related to this whole issue, I cannot say anything because the rules do not permit me to say. ఇప్పటిదాకా అన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడాం. నౌ ఐ వాంట్ టు గివ్ మై ఒపీనియన్. ఐ వాజ్ నెవర్ ఎ గుడ్ స్టూడెంట్. అది స్కూల్లో కానీ కాలేజ్లో కానీ. నాకు ఇలా శ్రద్ధగా చదివేవారంటే చాలా ఇష్టం. నేను లైఫ్లో ముందుకెళ్ళడానికి ఎనర్జీ అలాంటి వాళ్ళ నుంచి డ్రా చేసుకుంటా. ఇలా ప్రాణం పెట్టి చదివే బ్యాచ్లో ద టాప్ క్రీమ్ లేయర్ విల్ బి ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. వాళ్ళని చూసి మనం ఎంతో నేర్చుకోవాలి. పర్సిస్టెన్స్ గురించి, పేషెన్స్ గురించి, అన్డయింగ్ స్పిరిట్ గురించి. ఇవాళ మనలో చదువుతున్న అలాంటి చాలా మంది డిస్హార్టన్ అయి ఉన్నారు, హార్ట్ బ్రేక్
బ్రేక్ అయి ఉన్నారు. వీ హ్యావ్ టు స్టాండ్ అప్ ఫర్ దెమ్. ఎవరైనా ఏదైనా లూప్ హోల్ మిస్యూజ్ చేస్తున్నారంటే అలా చేసే వాళ్ళది ఎంత తప్పో యాజ్ ఎ కంట్రీ ఆ లూప్ హోల్స్ లేకుండా చూసుకోవడంలో కూడా మన బాధ్యత ఉంది. అండ్ ఐ బిలీవ్ ఇన్ మై నేషన్, ఐ బిలీవ్ ఇన్ మై మదర్ ల్యాండ్. ఇలా ఎంతమంది చేశారో తెలియదు. ఇక ముందు జరగకుండా ఉండడానికి నేషన్ అంతా కలెక్టివ్ గా ఒక వాయిస్ దగ్గరికి తెస్తుంది. ఆ కలెక్టివ్ వాయిస్ లో మన వాయిస్ కూడా కలిసి ఒక 0.01% అది యాడ్ అయినా కూడా ఐ విల్ బి వెరీ ప్రౌడ్. అందుకోసం నేను వీడియో చేస్తున్నా. దీని గురించే కాదు, ఏదైనా ఇష్యూ మీద రియాక్ట్ అయితే మన కంట్రీ ఒక పాజిటివ్ డైరెక్షన్ వైపు వెళ్తుందంటే దాని మీద నేను ఖచ్చితంగా రియాక్ట్ అవుతాను. ఇంత కమ్యూనిటీని బిల్డ్ చేసింది ఎందుకు? మనందరం కలిసి ఆ పాజిటివ్ ఇంపాక్ట్ తీసుకురాగలగాలి. ఎవరినో దోషిగా నిలబడడం మన ఫైనల్ గోల్ కాదు. కాకపోతే మిస్టేక్స్ జరుగుతున్నాయి, లూప్ హోల్స్ ఉన్నాయి. అది ఇప్పుడు జరుగుతున్న యూపీఎస్సీ బోర్డులో అయినా 2 months బ్యాక్ జరిగిన నీట్ స్కామ్ లో అయినా ఐ థింక్ ద బాడీ దట్స్ రెస్పాన్సిబుల్ ఇస్ ఎ థర్డ్ పార్టీ బాడీ, ఎన్టీఏ. మనం పెట్టాల్సిన ఎఫర్ట్ పెట్టాలి. ఎవరో ఏదో లూప్ హోల్ వాడారని మనం డిసార్ట్ అనే మన ప్రిపరేషన్ స్ట్రీక్ ఆపకూడదు. మన గోల్ ఒక్కటే ఉండాలి. అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఇస్ రీచ్డ్. దిస్ ఇస్ టు ఆల్ ది ఎగ్జామ్ ఆస్పిరెంట్స్. నా ఛానల్ చూసే ప్రతి ఎగ్జామ్ ఆస్పిరెంట్ కి, అది యూపీఎస్సీ అయి ఉండొచ్చు, ఇట్ కుడ్ బి ఎనీ అదర్ ఎగ్జామ్. దిస్ ఇస్ మై వే ఆఫ్ టెలింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎవరో దురుద్దేశంతో ఏదో చేస్తే అది మన సంకల్పాన్ని దెబ్బ తీయకూడదు. మన అండర్లయింగ్ స్పిరిట్ ఏదైతే ఉందో అదే మన డ్రైవ్ చేయాలి ఆ ఎగ్జామ్ రాయడానికి. ఈసారి పోతే నెక్స్ట్ టైం రాయి, ఆ సారి పోతే నెక్స్ట్ టైం రాయి. ఏదో ఒక రోజు గెలుస్తావు నువ్వు, ఆ నమ్మకం నాకుంది. రైజ్ అబౌవ్ అన్డ్యూ ప్రాక్టీసెస్, రైజ్ అబౌవ్ అన్ఫోర్సిన్ అబ్స్టికల్స్, రైజ్ అబౌవ్ హేట్. ఏజుడ్ అంటే